అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం మరియు నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ గ్రామ స్వరాజ్య సాధనా సమితి తరఫున కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క విన్నపం. అయ్యా, రానున్న రాజ్యసభ ఎన్నికల పదవులు ఖాళీలు పూరించేటప్పుడు గత 35 ఏళ్లుగా పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టత కోసం, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం రాజీ లేకుండా పోరాడినటువంటి మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి స్థానిక సంస్థల కోటా నుండి ఆ ప్రాతిపదికన రాజ్యసభకి నామినేట్ చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని, ప్రధాన కార్యదర్శిగా జాతీయంగా వ్యవహరిస్తున్నటువంటి లోకేష్ గారిని మేము ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల తరఫున, పంచాయతీ సర్పంచుల సంఘం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. అయ్యా, గుర్తించండి, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అత్యంతంగా ధైర్యంగా ముందుకొచ్చి ఊరూరా తిరిగి ఆ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థని కాపాడుకునేందుకు జరిగిన ప్రయత్నంలో ఆయన సేవలు మీరు గుర్తించారు. ఎన్నికలకు ముందు అనేక రకాలుగా పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి మీరు హామీలు ఇచ్చారు. అవి ఇప్పుడు నెరవేరకపోయినప్పటికీ కూడా, ఏమాత్రం పట్టించుకోకపోయినప్పటికీ కూడా మా యొక్క ఈ విన్నపాన్ని మాత్రం పట్టించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒక్క రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ యొక్క రాజ్యసభకి నామినేట్ చేయవలసిందిగా మా అందరి తరఫున, రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులందరి తరఫున, సర్పంచుల సంఘంగా మీ యొక్క పార్టీకి ఆయన చేసిన సేవల్ని ప్రాతిపదికగా ఆయన తీసుకొని, మీరు ఆ రోజు సభలో కూడా చెప్పారు 30 ఏళ్ళుగా అవిశ్రాంతంగా పోరాడుతున్నాడని. మరి ఎందుకు మీరందరూ గుర్తించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా ఆయన్ని ఈ యొక్క రాజ్యసభకి తప్పనిసరిగా నామినేట్ చేయవలసిందిగా మా యొక్క మా విన్నపాన్ని మీరందరూ, తెలుగుదేశం పార్టీ, ఆయన సేవల్ని గుర్తించండి, ఆయన పోరాట పటిమని గుర్తించండి, ఆయన వయసుకు కూడా మీరు ప్రాధాన్యత ఇచ్చి భవిష్యత్తులో రాజకీయంగా ఉండేందుకు ఆయనకి ప్రోత్సాహం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాధ్యతగా మేము అడుగుతూ ఉన్నాం. అలాగే నారా లోకేష్ గారిని కూడా ఈ యొక్క ప్రతిపాదనను మీరు అంగీకరించి తక్షణమే ఆయన్ని వైవీబీ రాజేంద్ర ప్రసాద్ గారిని రాజ్యసభకు యొక్క స్థానిక సంస్థల ప్రాతిపదికన, పోరాటం అనేటువంటి ప్రాతిపదికన, అలాగే మీ పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయన్ని ప్రమోట్ చేయవలసిందిగా మా యొక్క ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం మరియు నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్, గ్రామ స్వరాజ్య సమితి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంది, మిమ్మల్ని ప్రాధాయపడుతూ ఉంది. తప్పనిసరిగా రాజేంద్ర ప్రసాద్ గారికి రాజ్యసభను ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం.